ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భర్త అనిల్తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించానని, ఆ కార్యక్రమం విజయవంతంగా సాగాలని స్వామివారిని ప్రార్థించడానికి వచ్చానని తెలిపారు. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் ಎಚ್ಚರಿಕೆಯಿದೆ. ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. और आपत्तिजनक रील बनाकर कार्रवाई की जाएगी. రండి, ఫ్రీగా తీసుకోవచ్చు. రాజకీయ ప్రసంగాలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, ఫోటో దిగింది. మాట్లాడిస్తారు కదా. మేడం మీడియా తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఆతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని, అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నాము. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.